गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐरण दुर्मद शत्रुवधोदित दुर्धर निर्जर शक्तिभृते चतुर विचार धुरेण महाशिव दूतकृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानव दूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि शरणागत वैरिवधूवर वीरभराभयदायकरे त्रिभुवनमस्तक शूलविरोधि शिरोधि कृतामलशूलकरे दुमि दुमि तामर दुन्दुभिनाद महोमुखरीकृतते मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मात्र निराकृत धूम्र विलोचन धूम्रशते समर विशोषित शोणित बीज समुद्भव शोणित बीजलते शिव शिव शुम्भ निशुम्भ महाहवतर्पित भूत पिशाचरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते क्षण संग परिस्फुरदङ्ग नटत्कटके कनकपिशङ्ग पृषत्कनिशङ्ग रसत्फट शृङ्ग हतावटुके कृतचतुरङ्ग बलक्षितिरङ्ग घटत् बहुरङ्ग रटत् पटुके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते तथेयि तथेयि कृताभिनयोदर नृत्य
नृत्यरते कृतकुकुतः कुकुतो गडदादिकतालकुतूहलगानरते धुधुकुटझुक्कुटदिन्दिमितध्वनिधीरमृदङ्गनिनादरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय जप्य जये जय शब्दपरस्तुति तत्पर विश्वनुते भण भण भिञ्जिमिभिं कृतनूपुरसिञ्चित मोहित भूतपते नटित नटार्धनटी नटनायक नाटित नाट्यसुगानरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि सुमन 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 अनुगृहीतो भगवतः अनुज्ञातो भगवन्तं ध्यात्वा भगवत् कर्म करिष्यामि तत् भगवान् अनुमन्यताम् అవక్రామంగా భగవాన్ హృదయ వినియోగః భూమితాకి నమస్కారం చేసుకోండి వృద్ధిపయాత్రతాలోకాదేవత్వం విష్ణునాథృత పంచదారయమాందేవం శరణమయ్యప్ప మణికంఠ నామధేయుడే శరణమయ్యప్ప
శంభుపుత్రుడే శరణమయ్యప్ప. అమ్మ బెజవాడ దుర్గమ్మ మాయమ్మ, కంచి కామాక్షమ్మ మీనాక్షమ్మ మాయమ్మ. అమ్మ బెజవాడ దుర్గమ్మ మాయమ్మ, కంచి కామాక్షమ్మ మీనాక్షమ్మ మాయమ్మ. అమ్మ బెజవాడ దుర్గమ్మ మాయమ్మ, కంచి కామాక్షమ్మ మీనాక్షమ్మ మాయమ్మ. అమ్మ ఓంకార రూపిణి నీవమ్మ, మమ్ము రక్షించు దైవము నీవమ్మ. అమ్మ బెజవాడ దుర్గమ్మ మాయమ్మ, కంచి కామాక్షమ్మ మీనాక్షమ్మ మాయమ్మ. అమ్మ బెజవాడ దుర్గమ్మ మాయమ్మ, కంచి కామాక్షమ్మ మీనాక్షమ్మ మాయమ్మ. అమ్మ దుష్టుల దునిమెడి కాళివమ్మ, మమ్ము కాపాడరావమ్మ దుర్గమ్మ. అమ్మ బెజవాడ దుర్గమ్మ మాయమ్మ, కంచి కామాక్షమ్మ మీనాక్షమ్మ మాయమ్మ. అమ్మ బెజవాడ దుర్గమ్మ మాయమ్మ, కంచి కామాక్షమ్మ మీనాక్షమ్మ మాయమ్మ. అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం. భగవతి హే శితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం. వీణా పాణి విమల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయ మాం. కామిత దాయిని కరుణ స్వరూపిణి కన్యాకుమారి పాలయ దంపతులకి చేతికి రక్ష కట్టి రక్షాబంధన కార్యక్రమం చేశాం. తృతీయ వార్షికోత్సవం, ఇది 3వ వార్షికోత్సవం చేసుకున్నాం మన ఆలయంలో. ఇంతింతై వడ్డీ వింతై అన్నట్లుగా మనం ఈ ఆలయ నిర్మాణం దగ్గర నుంచి కూడా ఇంతకు ముందున్నటువంటి విధానం ఇప్పుడు వేరుగా ఉంది, ఇప్పుడు వేరుగా ఉంది. ఏంటంటే జనం యొక్క రాకడ, అలానే అందరూ కూడా చక్కగా వచ్చేటువంటి కార్యక్రమం చేసుకోవడం, పొంగళ్ళు పొంగించుకోవడం, ఇవన్నీ కూడా సంఖ్య పెరుగుతూనే ఉందన్నమాట. అమ్మవారి యొక్క తేజస్సు పెరుగుతుంది. అదే రకంగా ఇవాళ అమ్మవారికి ప్రత్యేకంగా పాలు, పెరుగు, తేనె ఈ ద్రవ్యాలతో స్నానం చేయిస్తాం. సుమంగళిగా స్నానం చేయిస్తాం అమ్మవారి. ఆ స్నానాన్ని మనందరం కూడా ముఖ్యంగా ముత్తైదులు 2-3 రోజులు కూర్చోండి, ఎదురుగాని అక్కడ సార కోసం ఏర్పాటు చేస్తున్నారు. మేము గంటల సార తీసుకుని వచ్చేటట్టయితే వెంటనే ఇక్కడ కుంకుమ పూజ జరుగుతుంది. ఈ మీద నిలబడుతున్నాయి అనుకుంటే ఊళ్ళోకి ఎవరైతే పూజ కూర్చోవాలనుకున్న వాళ్ళు మీరేం తీసుకోవాలి, ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తారు. కేవలం ఒక
చెంబు అంటే ఈ చెంబుతో నీళ్లు తీసుకొచ్చుకోండి. ఇక్కడ మన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. విశ్వక్సేన పూజ ఈ కార్యక్రమం పూర్తి చేశాం కాబట్టి కుంకుమ పూజ జరుగుతుంది. మహిళలు ఎక్కువగా పాల్గొన్న అమ్మవారిని బయట వెంచం చేశాం. ఇక్కడ అందరినీ కూర్చోబెడతాం. చక్కగా ఈ మండపం మొత్తం ఆడవాళ్ళంతా కూర్చునే అవకాశం ఉంటుంది. సుమారుగా 11:30-12 గంటలకి ఇప్పుడు కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ ఆలయం జరిగేటువంటి కుంకుమ పూజల్లో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం పూర్తి చేశాము. అష్టపాలక నవగ్రహ ఆరాధన జరుగుతుంది. ఇక్కడ అన్ని ద్రవ్యాలు పూజించి పెట్టారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పండ్ల రసాలు ఇవన్నీ ఉన్నాయి సిద్ధంగా. అమ్మవారికి స్నానం చేయిస్తూ ఉంటాం. ఈ స్నానం అయిపోయిన తర్వాత అమ్మవారికి అలంకారం చేస్తాం. చక్కగా వస్త్రం మంచి పట్టు వస్త్రం కట్టి అలంకరిస్తాం. పురదం వేసి ఉంచుతాం. ఉత్సవ విగ్రహాన్ని బయట పెట్టించాం. ఆ ఉత్సవ విగ్రహం దగ్గర మనం జరిగేటువంటి కుంకుమ జరుగుతుంది. మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి అవకాశం త్వరగా వచ్చేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోండి. సాయంతో పాటు వచ్చేటువంటి వాళ్ళు కూడా మీరు వస్తూ కనుక కాస్త నీళ్ళు తీసుకొచ్చుకోవడం లేకపోతే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అన్ని కుంకుమ ఎక్కడ ఇస్తారు ఇవన్నీ సిద్ధంగా ఉంటాయి మీకు. చక్కగా మీరందరూ వచ్చి ఇప్పుడు కైంకర్యంలో పాల్గొనండి. సుమంగళైనటువంటి స్త్రీ ఎవరైనా పాల్గొనవచ్చు ఈ పూజలో. ఈ విషయాన్ని గమనించండి. బ్రహ్మణే నమః పుష్పేనాథనం పరిగృహయామి.
దుర్గాదేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకందించి దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత చక్రనాయ నమః ఓం దేవీ నమః సత్యాయ నమః ఓం తరుణాయ నమః దండాలమ్మా 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 పెదవాడ కనక దుర్గ దండాలమ్మా 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 మా తల్లి గౌరమ్మ దండాలమ్మా శ్రీశైలం భ్రమరాంబ కాళహస్తి జ్ఞానాంబ అలివేలు మంగమ్మ బీబీ నాచారమ్మ దండాలమ్మ దండాలు తల్లి పేరు పేరునందరికి దండాలు దండాలమ్మా మీకు దండాలు దండాలమ్మా దండాలమ్మా పెదవాడ కనక దుర్గ దండాలమ్మా కంచి కామాక్షమ్మ మధురై మీనాక్షమ్మ కాశీ విశాలాక్షి కలకత్తా కాళీమాత దండాలమ్మ దండాలు తల్లి పేరు పేరునందరికి దండాలు దండాలమ్మ మీకు దండాలు దండాలమ్మా దండాలమ్మా పెదవాడ కనక దుర్గ దండాలమ్మా ఆలయం ప్రారంభం చేసినప్పుడు పాత ఆలయం తీసినప్పుడు చాలా అడ్డంకులు చాలా సమస్యలు ఇవన్నీ ఎదుర్కొన్నాం. అయితే ఆ రోజున ఇక్కడ మనం శంకుస్థాపన చేసినప్పుడు కూడా
ఆలయం కడదామని డబ్బు అయితే ఉంది, ఆలయం కట్టే ఉద్దేశం అయితే ఉంది. కానీ ఇంత అద్భుతమైనటువంటి ఆలయం వస్తుందని నేను కూడా ఊహించాను, నా దేశంలో నేను ఊహించాలి. బ్రహ్మాండంగా మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ స్వామి మిశ్ర గారి ఎవరైనా కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా రాజారెడ్డి ప్రయత్నం ఉంటూ ఈ ఆలయంలో ఈ ప్రాంగణంలో అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం జరిగింది. అయితే ఇంతమంది నేను మూడేళ్ళుగా ఇది 3వ సంవత్సరం రావటం రామాలయం ప్రతిష్ఠ చేసే ఈ ఊళ్ళోనే రామాలయం ప్రతిష్ఠా కార్యక్రమం చేశారు అప్పుడు. అలానే ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ఠ చేశారు తిరుమల వారు. అలానే ఇక్కడ ఈ ప్రతిష్ఠ కూడా నేను చేశాను. నాకు మీ ఊరితో ఆనందంగా ఏర్పడింది. ఒకటి. రెండవ విషయం ఏంటంటే ఎప్పుడు వచ్చినా 12 గంటలు రావటం, ప్లేట్ చూసుకోవడం, బయలుదేరి పోవడం. ఎంత ప్రశాంతంగా నేను ఎప్పుడు చూడాలి 2 ఏళ్లలో మిమ్మల్ని. ఇవాళ చక్కగా ప్రశాంతంగా కూర్చున్నారు. సార్ అనుకున్నా ఇది 3వ సంవత్సరం కనుక ఏమైనా చేద్దామని అనుకున్నా. దాని తగ్గట్టు అమ్మగారు అనుగ్రహించారు. ఇప్పుడు ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా. ముందుగా అనుకున్నది కూడా కాదు, ఇంతమంది వస్తారు అనుకోవడం మేము కూడా. చక్కగా మీరు అందరూ వచ్చారు. జరిగే కార్యక్రమం వినండి. ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం పూర్తయ్యేది. ఒక 20 నిమిషాల్లో మనందరం అన్నప్రసాదం తీసుకోబోతున్నాం. దానికి ముందుగా జరిగే కార్యక్రమం ఏంటంటే ఎవరినటువంటి కుంకుమై ఒక పేపర్ కానీ ఒక కవర్ కానీ మీకు వస్తుంది. కవర్లో పెట్టుకోండి, ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. ఆ లడ్డుని మీరే ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక ఆ పేపర్ పెట్టుకుని అంటే ఆ ప్లేట్ పెట్టుకుని గ్లాసు తప్పలేదు, గ్లాసు పక్కన పెట్టేసేయండి, తగలకుండా పక్కన పెట్టండి. ఈ విగ్రహాన్ని భార్యా దంపతులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. ఒక ప్రదక్షిణమే విగ్రహం చాలా బలవుతుంది. ఒక ప్రదక్షిణమే చేస్తాం. మీరు కూడా ఆకులు పెట్టుకుంటారు. చక్కగా ప్రదక్షిణం చేస్తాం. అందరం ఎవరి పేట వాళ్ళు తీసుకుంటాం, ప్రదక్షిణం చేస్తాం. బాగానే ఈ ఆకులన్నీ కూడా మహాలక్ష్మి చెట్టు ఉంది అక్కడ, ఆ చెట్టు మీద పెట్టేస్తాం తప్పకుండా. ఆ తర్వాత కంకణం మీద కట్టేసుకున్నారు. దాంట్లో మిగిలిన ఒక ప్రసాదం ఒకటి మిగిలింది, లడ్డు మిగిలింది. అది మేము తీసుకునేది. దాంతో కార్యక్రమం పూర్తి అయిపోతుంది. అమ్మవారి దగ్గరికి వస్తాం, అమ్మవారికి హారతి ఇస్తాం, వెళ్ళి అన్నప్రసాదం తీసుకుంటాం. జరిగేటువంటి కార్యక్రమం మనకి చాలా విషయాలు చెప్పారు పెద్దవాళ్ళు. ఇట్లా ఎందుకు చేశామంటే మేము అడగచ్చు ప్రశ్న. దీని అర్థం ఏంటంటే సామూహికంగా చేసుకుంటేనే ఎక్కువ ఫలితం వస్తుంది. మన ఇంట్లో ఒక్కడే కూర్చొని 2 గంటలు పూజ చేసిన ఫలితం రాదు. ఎప్పుడు వస్తుందండి అంటే అందరితో కూర్చున్నప్పుడు ఆ ఫలితం వస్తుంది. ఆ వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి. ఒకసారి చిన్న విషయం చెప్తా అంతలో మీకు. సహజంగా మనం అనుకుంటుంటాం అన్నమాట ఏమంటే మనం అనుకునే మాట ఒకటి ఉంటుంది. 30 ఏళ్ళు వివాహమైన 30 ఏళ్ళు వచ్చిన తర్వాత భార్య అంటుందిట, నేను చేసుకోకుండా ఉంటే పోయేది, ఇంకోటి చూసుకున్నామంటుందిట. భర్త నువ్వు నా బాట పడ్డావంటుంటా. ఇవన్నీ నేను అనుకుంటూ ఉంటా. కానీ ఇది మన ఇష్టం కాదు, భగవంతుని యొక్క నిర్ణయం. ఇది మనకి మన ఈ విషయం తెలుసుకుందాం. మాడగండి మాట్లాడితే నేను చెప్పలేను. అరవింద మహర్షి చెప్పారు ఈ విషయాన్ని ఏంటంటే ఒకసారి మహావిష్ణువు చెప్పేట, నాలుగా నా బాధ నీకేం చెప్పమంటావు, నాకంటే నా భార్యకి ఎక్కువ భక్తులు అని చెప్పేట, నా భార్యకి ఎక్కువ మంది భక్తులు అని చెప్పేట. దేశాలతో విషయం కదా మాట్లాడుతున్నారు కదా. అయితే ఒక ఊళ్ళో హరిదాస్ గారు అమ్మవారు వచ్చిన భూమి మీదకి ఎలా వచ్చిందండి? లక్ష్మీ అమ్మవారు ఒక ముత్తైదు రూపంలో వచ్చిన భూమి మీదకి, బాగా ముసలామలాగా వచ్చింది. వచ్చి బయలుదేరి వచ్చింది, భూమి మీదకి వచ్చింది. కాదమ్మా, నేను కాస్త నా మాట వినమంది, కాస్త మంచి వినమంటే తప్పుకేస్తుందమ్మా అని అడిగిచ్చిందిగా. ఆ మంచి వచ్చి వాళ్ళ నింటేగా
सर्ववेदरन्निर्वपति हरे विष्णुः देवान्तरप्रतिष्ठते विष्णवे स्वाहा यज्ञाय स्वाहा स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय भक्तशरणदिव्या मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि राजा रत्ननामधेयस्य वेङ्कट नरसिंहनामधेयस्य सुरेशानामधेयस्य श्रावणी नामधेयस्य सह कुटुम्बानां क्षेमस्थैर्यभैर्यवीर्यविजय अभय आयुः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थ मनोवाञ्छाफलगत्यर्थ इष्टकाम्यार्थफलगत्यर्थ मनःसङ्कल्पितकार्यं निर्विघ्नेन परिसमाप्त्यर्थ यजमानस्य श्रीपेरण्डालम्मकल् परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु ग्रामे स्थितानां प्रजानां ब्राह्मणादि सर्ववर्णानां सर्वेषां भक्तजनानां संजातिचोरभयदुर्भिक्ष अनावृष्टिराजमादादि सर्वो भद्रवधान्तरस्तु श्रावोऽयं धनधान्याभिवृद्धिरस्तु श्यामल पारिमण्डलवेदवादगोपाद सर्वधन्मत्समृद्धिरस्तु అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు కుడి చేతి వైపు 3 ప్రదక్షిణాలు చేయాలి దాని ప్రదక్షిణే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాత్మ పాపాత్మ పాపసంభవాద్రాహమాన్ కృపయా దేవా శరణాగతవత్సర అన్యదాధరణం నాస్తి అందరూ మమ అనుకోండి అన్యదాధరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దనే ఆత్మ ప్రదక్షిణం న్యాయేన మార్గేణ మహేన బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. మీ గోత్రం పేరు చెప్పుకొని అమ్మవారి చక్కగా నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా అమ్మ మమ్మల్ని చల్లగా కాపాడమని మన గ్రామం సుభిక్షంగా ఉండాలని స్వస్తి. మన ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను ఈ విషయాన్ని. రామజన్మ భూమి గురించి మనందరూ తెలుసు. కొన్ని వందల మంది లక్షల మంది చనిపోయినారు చూడకుండానే. మనం చూసే అదృష్టం వచ్చింది. టీవీలో కానీ లైవ్గా కానీ ఎక్కడే దాన్ని చూస్తున్నాం మనందరం కూడా. అలానే ఆలయ నిర్మాణాలు కూడా ఈ ఆలయం కూడా మనం అనుకున్న కంటే కూడా ఇంకా చక్కగా రీతిలో నిర్మాణం చేయడం జరిగింది. ఆ దంపతులకి స్వామి ఆయుష్ని ఆరోగ్యాన్ని కీర్తిని యశస్సుని ఇవ్వాలని ఇలానే ఇంకా ఉత్సవాలు ఇంకా ముందు ముందు బాగా జరగాలని మనందరి యొక్క ఆకాంక్ష. జయబలో పేరంటాలమ్మ తల్లికి గోత్రాజు స్వామి వారికి స్వస్తి. చక్కగా పేరు అమ్మ తీర్థం ఇస్తే ఇవ్వండి, లేకుంటే డబ్బులు తీసుకోండి. ఆ ప్రసాదం లడ్డూలు ఇచ్చారు. ఇక అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. దాని ఏర్పడ చెప్తారా ఏమన్నా? పూర్తయింది. ఇక కార్యక్రమంలో మీరు అందరూ కూడా దిగు దిగు నాగన్న దివ్య సుందరి నాగా
నాగేంద్ర కొలువు తీరి ఉన్నావయ్యా స్వామి నాగేంద్ర దిగు నాగన్న దివ్య సుందరి నాగా సంజీవ కొండ పైన స్వామి నాగేంద్ర కొలువు తీరి ఉన్నావయ్యా స్వామి నాగేంద్ర శివ సంజీవ కొండపై నీవు వెలసినావయ్యా శివ సంజీవ కొండపై నీవు వెలసినావయ్యా ఆ పరమశివుని కొరకు మెడలో హారానివై సంజీవ కొండ పైన స్థిరముగా కొలువున్నావయ్యా సంజీవ కొండ పైన స్థిరముగా కొలువున్నావయ్యా పుట్టల్లా పాలు పోసి స్వామి నాగన్నా నిష్టతోని గొలిచేమయ్యా కోడే నాగన్నా దిగు నాగన్న దివ్య సుందరి నాగా సంజీవ కొండ పైన స్వామి నాగేంద్ర కొలువు తీరి ఉన్నావయ్యా స్వామి నాగేంద్ర ఆదిశేషుడావయ్యి అవతరించినావయ్యా కలియుగమంతా నిందిన కాలానగువయ్యా